రోడ్డు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మరి ఆమన్గల్ వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నారో దాదాపుగా ఒక 41.5 ఎకరాల కిలోమీటర్ల మేరకు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో దాదాపు ఒక 963 ఎకరాలు ఈరోజు భూమి కోల్పోవడం జరుగుతూ ఉన్నది. మరి కడ్తాల్ మండలానికి వస్తే అన్న 10.5 కిలోమీటర్లు ఈరోజు కడ్తాల్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పోతా ఉన్నది. సుమారుగా 250 ఎకరాలు అంటే దాదాపుగా ఒక 400 మంది రైతులు ఆ భూమి కోల్పోతున్నారు. అందరూ కూడా ఎకరము అద్దెకరము 10 గుంటలు 5 గుంటలు ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు నేను ఈ వేదిక ద్వారా ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఏదైతే ఫారెస్ట్ యొక్క భూములు తీసుకుంటే ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఫారెస్ట్ భూములు తీసుకుంటే భూమికి భూమి ఇచ్చి వాళ్ళ భూములు తీసుకుంటున్నారు. మరి రైతుల యొక్క భూమి తీసుకుంటున్నప్పుడు మీరు భూమికి భూమి ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. మీదైతే సోమవారం మాకాడికి వచ్చే వరకు మంగళవారమా? ఫారెస్ట్ భూమి తీసుకున్నప్పుడు ఎక్కడన్నా వేరే దగ్గర అదే ప్రాంతంలో జాగా చూపిస్తున్నారు, అదే ప్రాంతంలో ల్యాండ్ ఇస్తున్నారు. మరి రైతులు దాని మీద వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి ఆ భూములు గుంజుకొని మీరు రైతులను ఎందుకు నిరాశ్రయులం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటన్నా మరి ఏదైతే బీదర్ నుంచి మహేశ్వరం వరకు మిర్ఖాన్పేట వరకు ఏదైతే 765 kV హై టెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్ వేసుకుంటూ వస్తున్నారో మరి అక్కడ బీదర్లోనేమో 2500 ఎకరాలలో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఆ బీదర్ నుంచి మహేశ్వరం వేసుకరానికి 4000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. 2500 ఎకరాల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 4000 ఎకరాలు ఈడ లైన్లు స్తంభాలు వేయనీకే ఈ రైతుల దగ్గర తీసుకుంటున్నారు. మరి ఆ రైతులకు ఏమన్నా ఇస్తున్నారా అని చూస్తే గజానికి 2400 రూపాయలు ఇస్తున్నారు. ఇలా కడ్తాల్ మండలంలో చూస్తే అన్న మాదారం, రావిచేడు, న్యామతాపూరు, అదేవిధంగా రేఖ్యతండ, కొండ్రిగాన్పూడి తండ, కడ్తాలు, గానుగుమర్ల తండ, అదేవిధంగా కానుగుబావి తండ ఇట్లా పోతే అన్మాస్పల్లి వరకు కూడా దాదాపు 10.5 కిలోమీటర్ల మేర లైన్ వేస్తున్నారన్న. ఇలా 10.5 కిలోమీటర్ల లైన్ వేస్తున్నారు. దాదాపు 35 నుంచి 40 స్తంభాలు ఓన్లీ మన కడ్తాలనే పడతా ఉన్నాయి. అవి కూడా ఎట్లా వేస్తున్నారంటే ఏదో దూరం టౌన్కు దూరంగా వేస్తున్నారంటే ఒక అర్థం ఉన్నది. టౌన్కు ఆనుకొనే వేస్తున్నారు ఆ లైన్ వేసేది కూడా ఎట్లున్నదంటే ఒక ఉరితాడు లాగా ఆ పూర్తిగా గ్రామానికి ఒక ఉరితాడు ఏర్పాటు చేస్తే ఎట్లుంటుందో ఆ రకంగా ఉరితాడును ఏర్పాటు చేసినట్టు ఆ లైన్ వేస్తున్నారు. చాలా మేరకు ఈరోజు ఎందుకంటే 25,000 నుంచి 30,000 గజం పోతుందన్న అక్కడ ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు 2,480 రూపాయలు ఇస్తారంట. ఇక ఆ రైతు యొక్క బాధ వర్ణనాతీతం ఏ రకంగా బతుకుతాడో ఒక్కసారి. ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళు మొత్తం అగ్రికల్చర్ అదేవిధంగా పాడి పరిశ్రమ చేసుకొని బతుకుతున్నటువంటి సందర్భం ఉందన్న. దాదాపు ఒక 1.5 year నుంచి సంవత్సరం నడదం నుంచి మేము ఆ లైన్ను వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈరోజు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఎన్నోసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది దగ్గరకు పోతే కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇలా శ్రీశైలం హైవే మీద 18 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు రైతులు మొత్తం కలిసి. ఆ రోడ్డు మీద రోజు కొన్ని వేల వాహనాలు పోతున్నాయి. పోయినటువంటి ఎంతో మంది అధికారులు పోతున్నారు, ఎంతో మంది ప్రజాప్రతినిధులు పోతున్నారు. కానీ పట్టించుకునేటోడు లేడు. ఒక్కడు 2 నిమిషాలు ఆగి అరే ఏమైంది అని అడిగేటువంటి పరిస్థితి కూడా ఆడ లేదన్న. ఇవాళ 18 రోజులు అవుతుంది దాదాపుగా చూస్తూ ఉంటే. లాస్ట్కి ఆ కుటుంబానికి చెందినటువంటి చిన్న పిల్లలన్న బడికి పోయే పిల్లలు కూడా వచ్చి మా తల్లిదండ్రులు మాకు ఏదైతే ఉన్నదో దాని మీద వ్యవసాయం చేసి మమ్మల్ని చదివిపిస్తున్నారు, మరి ఆ పొలాలు లేకపోతే మేము ఎట్లా బతుకుతాము, మాకు చదువువాడు చెప్పిస్తాడని వాళ్ళు కూడా వచ్చి దీక్షలు కూర్చుంటే కూడా ఇవాళ ప్రభుత్వంలో చెల్లలం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏది ఏమైనా సరే ఏదైతే RRR ఉన్నదో, గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉన్నదో, అదేవిధంగా హైటెన్షన్ బీదర్ వైర్ ఏదైతే వేస్తున్నారో వీటిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కార్యక్రమాలను నిర్మాణం చేయనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా జరుగుతుందంటే అన్న ఒక్కటే నిమిషం ఇస్తే ఒక చిన్న కథ చెప్తాను మీ అనుమతితోటి. ఒక్కటే నిమిషం అన్న. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎట్లయితున్నదంటే ఒక రాజ్యానికి ఒక రాజుని చేస్తారంట కొత్తగా. ఆ రాజు ఏం చేస్తాడంటే ఆడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఇక ఒకటి దండో రేపిస్తాడంట. రాజ్యంలో ఎవడన్నా తెలివికల్లోడు ఉంటే రండ్రి నేను 4 ప్రశ్నలు అడుగుతా, 4 ప్రశ్నలకు సమాధానం చెప్పినోనికి సగం రాజ్యం రాసిస్తా అంటాడంట. అరే ఇదేదో బాగుందని చెప్పి అనుకుంటారు కానీ అంతా భయపడతారంట. పుసుకున పోతే వాడికి తప్పు చెప్తే వాడు చంపగలరా నాయన అని ఒకడు ఓడంట. ఇక ఆడంగా పోతుంటే
ఒక ఆయన ఓ పెద్ద మనిషి గొర్రెల మేపుతుంటాడంట. ఆయన చెవుల వాడి చెలో నేను పోతా బై, నేను పోయి సమాధానం చెప్తా నేను రాజుకు అని చెప్పి తెల్లారి తయారయ్యి పోతాడంట. ఇక అంతా కూర్చున్నాక రాజు ప్రశ్నలు అడుగుడు షురూ చేస్తాడు. నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి, 4 కరెక్ట్ చెప్పిన వాడికి సగం రాజ్యం ఇస్తా అంటాడు. సరే అడుగు అంటే రాజు ఇట్లా అంటాడంట. అంటే ఆ మల్లయ్య కూడా పోయి ఇట్లా అంటాడంట. కరెక్ట్ చెప్పినవరా అని చెప్పి అందరు సపోర్ట్ కొడతారు. మళ్ళీ రాజు ఇట్లా అంటాడంట. ఈ మల్లయ్య కూడా పోయి మళ్ళీ ఇట్లా అంటాడంట. అరే రెండోది కూడా కరెక్ట్ చెప్పినవరా, సపోర్ట్ కొట్టరు అందరూ అని చెప్పి సపోర్ట్ కొట్టిస్తాడంట. రాజు 3 అంటాడంట. ఈ మల్లయ్య కూడా 3 అంటాడంట. మళ్ళీ సపోర్ట్లు కొట్టాలి. ఇక రాజు ఏం చేస్తాడు, ఇట్లా అంటాడంట. ఈ మల్లయ్య నెత్తి మీద ఉన్న రుమాలు తీసి ఇట్లా తిప్పి ఇలా గట్టిగా పోతాడంట. అరే ఇది కూడా కరెక్ట్ చెప్పిండు రాబాయ్ అని చెప్పి అన్న. నవీన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఇక 4 ప్రశ్నలకు 4 సమాధానాలు కరెక్ట్ చెప్పిండుగా. చెప్పినాక ఇక అందరూ ఆడ ఉన్నోళ్ళు మొత్తం రాజు దగ్గరికి పోతారట. సార్ నువ్వు ఏమడిగినావు సార్, నువ్వేమడిగినావు, నువ్వు అడిగిన ప్రశ్న ఏందో మాకు తెలియదు, వాడు చెప్పిన జవాబు ఏమో తెలియదు అంటే, అరే ఏముందిరా, ఈ రాజ్యానికి ఎంతమంది రాజులు అని అడిగిన, నేను ఒక్కనే కదరా, ఒక్కడే అని చెప్పిండు. అమ్మ ఇంత అర్థం ఉందా దాంట్లో. సార్ ఈ రాజ్యంలో రెండో ప్రశ్న ఏంది సార్ అంటే, ఈ రాజ్యానికి తల్లిదండ్రులు లేక నేను నా భార్య ఇద్దరమే ఉన్నాంగా, ఇద్దరమేగా మేమంటే, అవును సార్ ఇద్దరే అని అన్నాడంట. ఇది కూడా కరెక్టే. ఈ రాజ్యంలో నేను నా భార్య నా కొడుకు ముగ్గురమే చూసుకుంటాంగా ఈ రాజ్యం అని 3 చూపించినా అది కూడా కరెక్ట్ అన్నాడు. అరే అవునా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాజ్యాన్ని మొత్తం కాపాడేది మా ఒక్క కుటుంబమే కదా, మేమే కదా అని 4వ ప్రశ్న అడిగినంటే అవును సార్ అన్నాడంట. వాయబ్బ రాజు యొక్క ప్రశ్నలలో ఇంత సమాధానం ఉందా అని చెప్పి ఆ మల్లయ్యని పిలిచినట. ఏమిరా మల్లయ్య, రాజు ఏమడిగిండు, నీకు ఏమర్థమైంది, ఏం చెప్పినవరా అంటే, ఏముంది, నా మందలకి వెళ్ళి ఒక గొర్రె అడిగిండు, తీసుకోమన్నా. 1 జాలదు 2 అడిగిండు, తీసుకోమన్నా. 2 జాలవు 3 అడిగిండు, తీసుకోమన్నా. 3 వద్దురా, నీ మంద మొత్తం కావాలన్నాడు, తీసుకోరా, ఏమన్నా ఏట్లా పడిపోరా అని చెప్పి కొట్టి వచ్చినా అని అన్నాడట. ఇలా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పరిపాలన, అదేవిధంగా ఎమ్మెల్యేల పరిపాలన, మంత్రుల యొక్క పరిపాలన ఈ రకంగా ఉన్నది. కాబట్టి మనము RRRని కానీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డును కానీ, 765 kV బీదర్ మహేశ్వరం ట్రాన్స్మిషన్ లైన్ కానీ పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా రైతులకు అండగా ఈరోజు తలకొండపల్లి, ఆమన్గల్, మాడుగుల్, కడతాల రైతులకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. మేమందరం మీ వెంట ఉంటాము. ఖచ్చితంగా మనం పోరాడదాము, మన యొక్క భూములను పోకుండా మనం కాపాడుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మనము ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీకు అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. లక్ష్మీనరసింహారెడ్డి భారతదేశంలో వదిలే బయట దేశాలు